ఈ ధర్మం యొక్క విషయంలో ఎప్పుడు కూడా అందరూ దృఢమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండాలి. ఎప్పుడూ కూడా ఈ ధర్మాన్ని వదలకూడదు. ఎవ్వరూ కూడా ఈ ధర్మాన్ని వదిలేటటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా చేయకూడదు. దీని మీద రకరకాల ప్రశ్నలు రావచ్చు, రకరకాల మనుషులు దీని మీద మనకి ప్రశ్నలు వచ్చేట్టుగా చేయొచ్చు, మన ధర్మం మీదే మనకి ద్వేషం కలిగేట్టుగా రకరకాల మనుషులు చేయొచ్చు, అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఇది నిజంగా గనక అంత ఉత్కృష్టమైన ధర్మం కాకపోతే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి, వేల లక్షల సంవత్సరాల నుంచి ఇంత దృఢంగా ఉండడానికి సాధ్యమే కాదు. ఇది ఇంత దృఢమైనటువంటిది, ఇంత ఉత్తమమైనటువంటిది కాబట్టే ఇన్ని ఆక్రమణలు దీని మీద జరిగినా, జరుగుతూ ఉన్నా కూడా ఇవాళకి ఇంత దృఢంగా నిలబడి ఉన్నది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా మన శాస్త్రములు మనకేం చూపిస్తున్నాయో, విశేషంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇవాళ రోజున ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు. అందులో ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అంటే శంకరాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాన్ని సంస్థాపన చేసిన తర్వాత కాలంలో ఇంకా చాలామంది మహాపురుషులు వచ్చారు. వాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు, వాళ్ళ విధానాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు. కానీ ఒకవేళ శంకరాచార్యుల వారు కనుక ఈ ధర్మాన్ని ఉద్ధరించకపోయి ఉంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇదేమీ చేయలేకపోయేవాళ్ళు. శంకరులు ఈ ధర్మానికి ఒక మార్గాన్ని చూపించారు కాబట్టే, దీన్ని ఉద్ధరించారు కాబట్టే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళకి దీన్ని ప్రచారం చేయడానికి, వాళ్ళ మార్గాల్లో దీన్ని ప్రచారం చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం అనేది లభించింది. కాబట్టి మొట్టమొదట మనం స్మరించాల్సింది శంకరాచార్యుల వారిని, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని. కాబట్టి వారు చూపించినటువంటి మార్గాలు, వారు ఉపదేశించినటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా చక్కగా మన జీవితంలో ఆదర్శంగా తీసుకొని, ఉపదేశంగా తీసుకొని ఆ మార్గంలో వెళ్ళి మనం ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాటి రోజున ఉన్నటువంటి, అంటే ఈ ధర్మం, దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా విస్తృతమైనటువంటి విషయాలు, ఇవేవో ఊరికే కాసేపట్లో పూర్తి చేసే విషయాలు కావు. ఇప్పుడు ఇవాళ రోజున చాలామందికి చాలా వచ్చినటువంటి సందేహాల్లో కొన్ని ప్రశ్నలు, సందేహాలకి ఉన్న దాంట్లో ఉన్న సమయంలో సమాధానాలను చెప్పడం జరిగింది. అయితే అలాగని ఇంకా వేరే ప్రశ్నలు ఏవో దీని మీద కూడా రకరకాల ప్రశ్నలు చాలామందికి రావచ్చు. ఇంతవరకు ఏం విన్నారో దాని మీద రకరకాల ప్రశ్నలు ఇంకా రావచ్చు మనస్సులో. అయితే ఒకసారి మాట చెప్పేటప్పుడే అన్ని ప్రశ్నలకి సమాధానాలతో సహితంగా అన్నింటినీ చెప్పడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే చాలా పెద్ద విషయం కాబట్టి. ఇప్పుడు దొరికినటువంటి ఈ సమయంలో కొన్ని విషయాలన్నిటి కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా సందేహాలు అవన్నీ ఉంటే కనుక వేరే విధంగా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, అథవా ముందు భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా మళ్ళీ దీనికోసం ఒక సమయాన్ని కేటాయించి కావాల్సినటువంటి సందర్భంలో మళ్ళీ ఈ విషయాల్ని గురించి ఇంకా ఆలోచించవచ్చు. చూశారు కదా మహాస్వామివారి అనుగ్రహ భాషణం. గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు, అలాగే ఆ మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.